హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాహితీ సాయి 1229 ఛానల్. ఈరోజు లాస్ట్ వీడియోలో షార్ట్స్లో అడిగాను కదా, ఫుల్ లెంత్ వీడియో చేయాలా వద్దా అని చెప్పి చాలామంది చేయమని అడిగారు. సో చేయడానికి వచ్చేసాను. నా ఆల్బమ్, నా పెళ్ళి ఆల్బమ్ త్వరగానే ఇచ్చేసారు అనుకుంటే 6 మంత్స్కేమో ఇచ్చారు. 6 మంత్స్కి ఇచ్చారు. ఇంకా నా ఫ్రెండ్స్ది పాపం 1 year 2 years అయినా ఎవరికి ఆల్బమ్స్ రాలేదు. నాదే బెస్ట్ అనిపించింది. థ్యాంక్ యూ కెమెరామ్యాన్. మట్టి త్వరగా నీట్గా క్లీన్ చేసి చాలా మంచిగా ఇచ్చారు. ఓకే, ఫస్ట్ అయితే ఇట్టు అనమాట. ఇట్టు ఆల్బమ్స్ అయితే మేము చేయించుకున్నాం పెళ్ళికి. సో అవి ఎలా ఉన్నాయి, ఏంటి, ఎలా వచ్చాయి ఫొటోస్ అనేది ఈ వీడియో ఫుల్ లెంత్ వీడియో. ఫస్ట్ టైం ప్రొఫెషనల్గా చేస్తున్నాం సాయి కోరిక మేరకు. షార్ట్స్ అని నేను అంటాను, సాయి లాంగ్ లెంత్ అంటాడు, అలా అనమాట. ఇది వన్ ఆఫ్ ద ఆల్బమ్. ఇంకొక ఆల్బమ్ కూడా చూపిస్తాను ఈ వీడియోలో. ఫుల్ 2 వీడియో లెంత్ ఎక్కువ అవ్వకపోతే 2 ఆల్బమ్స్ చూపిస్తాను. లెంత్ ఏమన్నా ఎక్కువ అయితే ఒకే ఆల్బమ్ చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఆల్బమ్ చూపిస్తాను. అయ్యయ్యో, నాకు ఫుల్ లెంత్ వీడియోస్ ఎందుకు భయం తెలుసా సాయి? ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలని. అప్పుడు సాయి ఏం చెప్పాడంటే, వాయిస్ ఓవర్ ఎందుకు ఇవ్వడం, అంత కష్టపడ్డం ఎందుకు, డైరెక్ట్ వాయిస్ మాట్లాడేసి అని చెప్పాడు. చెప్పడం ఈజీనే అబ్బా, చేయడం కష్టం. నీకేం తెలుసు, డైరెక్ట్గా మాట్లాడేటప్పుడు మాటలన్నీ తరబడిపోతాయి. ఓకే, ఇది పెళ్ళి ఆల్బమ్ అండ్ దిస్ ఈజ్ రిసెప్షన్ ఆల్బమ్. ఫస్ట్ ఇది చూసేద్దామా? ఫస్ట్లీ మనకి కామెంట్స్ చేసే వాళ్ళకి హెల్త్ ఎలా ఉంది, బాగా తినండి, ఇది తినండి, అది తినకండి అని ప్రతి ఒక్కరు ప్రేమగా కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్. రిప్లై ఇవ్వలేకపోతున్నాను, కొంచెం హెల్త్ ప్రెగ్నెన్సీ టైం కదా, కొంచెం హెల్త్ అంత సపోర్టివ్గా లేదు. సో రిప్లై అయితే ఇవ్వలేకపోతున్నాను, సారీ. బట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇంకా నుంచి వీడియోస్లో. ఇలా ఓపెన్ చేయగానే బ్రైడ్ అని నా పేరు వస్తుంది, సాహితీ కనిపిస్తుంది, ఒకసారి చూడండి. బ్రైట్. ఇది నేను హల్దీకి వేసుకున్న డ్రెస్. నెక్ సెట్ కోసం చాలామంది ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో అయితే కామెంట్స్ చేస్తున్నారు. బట్ సారీ, అందరికీ దొరకలేదు, స్టాక్ అవుట్. నెక్స్ట్ నా మెహందీ ఫోటో. ఇదైతే చాలా బాగా వచ్చింది నా ఫోటో, సాయి ఫోటో. చూసారు ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. ఈ ఫోటో అయితే నా ఫేవరెట్. మంచిగా ఎడిట్ చేసి ఇచ్చారు. నెక్స్ట్ ఈ ఫోటో మ్యాజిక్ చూపిస్తాను, ఒకసారి దగ్గరికి వచ్చేయండి. ఇక్కడ బ్రైడ్ ఎవరు, ఇక్కడ ఎవరు చెప్పండి? ఎవరికి మ్యాచింగ్ చేసుకున్నారు చూడండి. అట్లా ఉంటుంది మా వాళ్ళతోని. వాళ్ళిద్దరు మ్యాచింగ్ చేశారని చెప్పి నన్ను పక్కకు తోసేసి మరి ఫోటో తీసుకున్నారు. సరే ఫోటో తీసుకున్నారు కదా అనుకుంటే ఆల్బంలో పక్కనే సెట్ చేశారు. ఇట్లుంటుంది. కెమెరామ్యాన్ మీరన్నా చూసుకోవాలి కదా, ఎవరు బ్రైడ్ అనుకుంటారు, కన్ఫ్యూజ్ అవ్వరా? ఓకే, ఇది నా మెహందీ అప్పుడు ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. ఒకసారి చూసేయండి, నాకైతే చాలా బాగా నచ్చాయి. ఫోటోగ్రాఫర్ అయితే నిజంగా చాలా నీట్గా క్లీన్ చేసి అయితే ఇచ్చారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి ఒక్కరు పెళ్ళి ఆల్బమ్ పాడైపోయింది అని బాధపడుతూ ఉంటారు. బట్ నావి బాగానే వచ్చాయని నాకు అనిపించింది. ఐఎమ్ హ్యాపీ. చాలు, నాకు ఈ కొంచెం క్లీన్గా వచ్చినా చాలు. బాగానే చేశారులేండి, మళ్ళీ కొంచెం అనుకోకూడదు. ఇప్పుడైతే సాయి వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అనమాట. వాళ్ళ అమ్మమ్మ ఇంకా తాతయ్య, అత్తయ్య ఇంకా మామయ్య, అండ్ సాయి వాళ్ళ మామ ఇంకా అత్త, నాకు పిన్ని ఇంకా బాబాయ్ అవుతారు. సో ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా తీసుకున్న ఫోటో హల్దీకి. ఇప్పుడు చూసేయండి, 1 more బ్యూటిఫుల్ చిలక వచ్చేసింది. బ్యూటిఫుల్ చిలక అన్నప్పుడు నన్ను చూపించాలి సాయి కుమార్ ఇంకా నేను ఫోటో. ఇది పక్కన మంచిగా పెట్టారు ఫోటో. నెక్స్ట్ ఇంకా మా చిన్నత్తయ్య ఇక్కడ, మా అత్తయ్య వాళ్ళ ఓన్ సిస్టర్ అనమాట. సో వీళ్ళంతా తొట్టి గ్యాంగ్, వీళ్ళంతా ఫ్రెండ్స్ ఇంకా సిస్టర్స్. వీళ్ళంతా కలిసి ఫోటో తీసుకొని హల్దీ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు. హియర్ ఈస్ ద హీరో. ఈ సాయి కుమార్ దగ్గర ఫోటోగ్రాఫర్ టార్చర్ అనుభవించాడు పాపం. సాయికి ఏమో ఫొటోస్ తీసుకోవడం రాదు, ఆయన ఏమో ఫొటోస్ తీయలేక అల్లాడిపోయాడు. అట్లుంటుంది. ఫైనల్లీ ఎలా ఒకటి ఒప్పించి ఫొటోస్ తీసాడు. ఇక్కడ చూడండి అగైన్ ఫొటోస్, మా హల్దీ ఫొటోస్. నాకు నా ఫేవరెట్ హల్దీ ఫొటోస్, అన్ని ఫొటోస్ కంటే కూడా హల్దీ ఫొటోస్ చాలా బాగా వచ్చాయి.
ఇక్కడ సాయి కుమార్ పుష్ప స్టిల్ ఇచ్చాడబ్బా. ఇక్కడ నేనే స్కూటీతో మా పింక్ స్కూటీతో ఫోటో తీసుకున్నాం. ఇక్కడ మెహందీ ఫొటోస్, ఇది మా హల్దీ ఫ్యామిలీ ఫొటోస్. ఇవన్నీ అక్క బావా అండ్ ఇవన్నీ నా ఫొటోస్. మా సన్ని బంగారం ఇక్కడ. ఇంకా మేము ముగ్గురం సిస్టర్స్, అమ్మ ఇంకా సిస్టర్, చిన్న సిస్టర్, పెద్ద సిస్టర్ ఇంకా చిన్న సిస్టర్. ఇక్కడ చూసారా ఎంత బాగా ఈ ఫోటో అయితే ఎలివేట్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఫోటో. అండ్ హియర్ ఆల్సో చాలా బాగా నచ్చినాయి ఈ ఫొటోస్ అన్నీ నాకు. ఇవి కూడా మా హల్దీ ఫొటోస్. ఇవన్నీ ఇంకా మేమంతా ఫ్యామిలీస్, సిబ్లింగ్స్ అందరం తీసుకున్నాం ఇలా. ఇప్పుడైతే అన్ని హల్దీ ఫొటోసే చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. చాలా బాగున్నాయి కదా. నెక్స్ట్ సాయి కుమార్ అంటే రిసెప్షన్కి ఊరు నుంచి మండపానికి వచ్చేటప్పుడు తీసుకున్న ఫొటోస్ ఇవన్నీ. అండ్ నెక్స్ట్ నేను రిసెప్షన్కి ఇంటి దగ్గర నుండి మండపానికి వచ్చేటప్పుడు తీసుకున్న ఫొటోస్. ఒకసారి ఫొటోస్ చూపించేసాయి. నా రిసెప్షన్ ఫొటోస్ ఇవన్నీ చాలా బాగా వచ్చాయి. అండ్ హియర్ ఈస్ ద 3 మెంబర్ సిస్టర్స్. మేము 3 మెంబర్ సిస్టర్స్ అనమాట. యాక్చువల్గా రిసెప్షన్లో ఏం జరిగిందంటే చెప్తాను, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఏమైందంటే ఆల్రెడీ నేను మండపానికి లేట్ అయ్యాను కదా. సో అప్పటికే సాయి కుమార్ ఏం తినలేదు. సాయి ఏం తినలేదు, ఆకలితో ఉన్నాడు. సో నా వల్లే లేట్ అయ్యింది. తర్వాత అక్కడ ఫొటోస్ తీయాలి కదా, ఇంకా కెమెరామెన్ నాతోనే ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సాయితో ఇంకా ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. సో తర్వాత కూడా తినడానికి టైం లేదు. అప్ టు నైట్ ఎర్లీ మార్నింగ్ వరకు సాయి ఏం తినలేదు పాపం. అలా సాయి పెళ్ళిలో కొంచెం కష్టపడ్డాడు నా వల్ల. బట్ పర్లేదు, పెళ్ళి కోసం పెద్ద పెద్ద యుద్ధాలే చేస్తారు. ఒక పూట అన్నం తినకపోతే ఏం ప్రాబ్లం లేదు కదా సాయి కుమార్. ఓకే, మా తొట్టి గ్యాంగ్ని చూపిస్తారండి. ఇది మా మొత్తం డిగ్రీ క్లాస్మేట్స్ వీళ్ళంతా, నా బెస్ట్ ఫ్రెండ్. ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్స్ వచ్చారు. ఇక్కడ మా ఫ్యామిలీ ఫోటో, ఇక్కడ మా అత్త కూతురు అండ్ అక్క బావ అండ్ మా అమ్మ వాళ్ళ సిస్టర్. సాయి చూసారా ఎంత ఫాస్ట్గా కెమెరా పట్టుకొని వచ్చాడో. ఎందుకు చెప్పండి, తన ఫోటో వచ్చింది కదా అందుకే. ఈ ఫోటో కూడా చూపించు, ఈ ఫోటో కూడా చూపి, ఈ ఫోటో. ఇక్కడ మా అత్తయ్య ఫ్యామిలీ. ఇక్కడ చూసారా వీళ్ళిద్దరు డామినేషన్ ఎక్కువ ఉంటుంది అబ్బా ఎక్కడికి పోయినా. నెక్స్ట్ ఇది మా కంప్లీట్ ఫ్యామిలీ ఫొటోస్ అనమాట. ఇక్కడ మొత్తం మా ఫ్యామిలీ అండ్ ఇక్కడ సాయి ఫ్యామిలీ, అంటే మా ఫ్యామిలీస్. ఇవన్నీ చాలా బాగా నీట్గా అరేంజ్ చేశారు ఇక్కడ ఒక్క ఫొటోస్లోనే. ఇక్కడ చూసారా ఇవన్నీ ఇంటి దగ్గర తీసుకున్న ఫొటోస్. నేను అంటే రిసెప్షన్ హాల్కి రాకముందే తీసుకున్నాం కొన్ని ఫొటోస్, అందుకే లేట్ అయింది. అండ్ ఫైనలీ హియర్ ఈస్ ద బ్రైడ్ అండ్ ద గ్రూమ్. ఇది మా కంప్లీట్ రిసెప్షన్ ఆల్బమ్ అండ్ పెళ్ళి ఆల్బమ్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. లాస్ట్ వరకు మన వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా సాయి కూడా జాయిన్ అవ్వాలి, కుదరలేదు. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా జాయిన్ అయ్యేలా చూసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. బాయ్ బాయ్.